మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు ఎదోమీయుడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉంది. యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోను అహీతూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. ఈ దోయేగు ఏశావు సంతానం, వీళ్ళేమో యాకోబు సంతానం. అబ్బాయి మేము ఎదోము దేశం గుండా వెళ్ళాలి, మీకు ఇబ్బంది పెట్టాం, మీకు మేలే చేస్తాం, మీ సరిహద్దు అంచులు వెళ్తాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని బతులాడుకున్నారు. నో ఎంటర్ అయితే తాడు చేస్తామన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళు సిద్ధం చేయమన్నారు. యుద్ధం చేసి వాళ్ళను పట్టుకొచ్చుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళలో కొందరు ఇశ్రాయేలీల్లో పనిబాట్లు చేసుకుంటూ లోబడి ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు దోయేగు. ఇతని పని ఏంటంటే పశువులను కాసే పని. పశువులు కాసే వాళ్ళందరి మీద లేడు దోయేగు. ఇతను కనిపెట్టుకొని ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఈ కుటుంబంలో ప్రాబ్లం వస్తుందా, వీళ్ళని ఎలాగా చంపదా, కక్ష తీర్చుకోవాలి. సైతాను మనుషుల్ని నెమ్మదిగా ఉంచడు. సైతాను ఏదో ఒక రీతిగా నిన్ను నాశనం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నువ్వేమో గొర్రెవు కదా, నువ్వేమో గొర్రెవు, ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవు, వీధిలో వాళ్ళ గురించి పట్టించుకోవు, ఏదో లోకంలో హృదయంలో ఉన్న పాప సంబంధమైన వాటి గురించే పట్టించుకుంటావు. దానివల్ల ఏం లాభం వస్తుందో ఆలోచించవు, దానివల్ల ఎంత నష్టం వస్తుందో ఆలోచించవు, దాని గురించి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నిర్ణయం తీసుకుందామన్న ఆలోచన ఉండదు. నిన్ను మెచ్చుకుంటే చాలు, నీకు ఇచ్చుకుంటే చాలు, ఇచ్చుకుంటే అందరినీ కాదు నేనే కింగ్ అంటావు, నిన్ను మెచ్చుకుంటే అందరు కాదు నేనే బాస్, వీడే బాస్ అని అంటావు, నువ్వే మాస్గా తయారవుతావు. సైతాను మనస్సు. మారు మనస్సు లేని వ్యక్తిలో ఈ సైతాను పని జరుగుతుంది. మారు మనసు కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తానంటే, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించు, నీ ఇంటిని కాపాడుకుంటాం, నీ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ప్రార్థన చేస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం. మారు మనసు లేకపోతే ఏం చేస్తామంటే ఊరికి యాక్షన్ చేస్తాం, ఊరికి యాక్షన్ చేస్తూ ఉంటాం. కరెంట్ లేదే, ఇసరదామే, దోమలు వస్తున్నాయి, ఈ చిన్నది వేస్ట్ మెటీరియల్ గురించి ఆలోచిస్తాం. కన్నీటి ప్రార్థన ఉండదు, ఆహారం లేదే, బట్టలు లేవే. ఆహారమును గుర్చేయనను, కట్టుకుంటకు వస్తువును గుర్చేయనను ఏం చేయొద్దన్నాడు, చింతించొద్దు, అవి మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. మీరు నా రాజ్యమును గుర్చి నా నీతిని గుర్చి ఏం చేయమన్నాడు, చింతించండి. రాజ్యమును గురించి నీతిని గురించి బయట రాజ్యము నీతి, ఇంట్లో కాదు. ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందారా లేదా, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, అయ్యో ప్రార్థన చేసుకోలేదు, నేను నా బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. ఇంట్లో వాళ్ళ గురించి చింత ఉండదు, బయట వాళ్ళ గురించి చింత. ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్ళి బయట వాళ్ళకి పెట్టడం, బయట వాళ్ళ గురించి ఆలోచన, ఇంట్లో ఉంచుకునే ఆలోచన ఉండదు, కుటుంబం గురించి ఉపవాస ప్రార్థన ఉండదు. వాళ్ళకి అన్నం పెట్టాం, బట్టలు ఉతికిచ్చాం, ఇస్త్రేసి ఇచ్చాం, అన్నీ సమకూర్చాం. ఇంట్లో ఏమో భక్తి, బయట ఏమో భక్తి. బయట వాళ్ళు మారాలి, ఇంట్లో వాళ్ళేమో మారకూడదు. సైతాను నీ మైండ్ని
అలాగా ట్యూన్ చేసి పెట్టుకుంటాడు. దోయేగు ప్లాన్ చేస్తున్నాడు, ఎలాగా వీళ్ళని నాశనం చేయాలి అని పెట్టుకొని ఉన్నాడు. సన్నిధి రొట్టెలు అడిగినప్పుడు ఈ దోయేగు లాంగ్ షాట్లో నిలబడి ఉన్నాడు. దావీదు చూశాడు, కానీ దావీదు ఏమనుకున్నాడంటే, ఎందుకులే వీడేం చేయడులే అని దావీదు కొద్దిగా దాన్ని అలాస్గా సింపుల్గా తీసుకున్నాడు. దావీదు అంటాడు 22వ అధ్యాయం చూడండి, 22వ వాక్యం, 22 సూపర్, మంచి గుర్తుపెట్టుకోవడానికి. 1 సమూయేలు 22 చదవండి. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలుకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. లేదా అహీమెలెకు కుమారుడు అబ్యాతారు తప్పించుకొని వెళ్ళి దావీదుతో చెప్పాడు, అయ్యా దావీదా, మా నాయన, మా తాత, మా అన్నదమ్ములు మొత్తం 85 మంది రాజు పిలిస్తే వెళ్ళారు. ఏ పోజు ధరించుకొని పాస్టర్లు డ్రెస్ వేసుకొని వెళ్ళారు. సౌలు వాళ్ళని చంపండి అన్నప్పుడు సౌలు యొక్క బట్టులు వాళ్ళని ముట్టుకోలేదు, ఎందుకంటే యెహోవా సేవకులు వాళ్ళు. కానీ ఇదిగో ఈ దోయేగు అనేవాడు లేచి కత్తి తీసుకొని 85 మందిని చంపేశాడు. నేను తప్పించుకొని వచ్చాను. అంతేకాదు, వాడు మేము నివాసం ఉన్నటువంటి నోబు ప్రాంతానికి వెళ్ళి మా కుటుంబీకులందరినీ చంపేశాడు. బాలురనేమి 19, అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీతుబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారును ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా. లేదా చూడు, దోయేగు లాంటి వాళ్ళు ఉన్నారని నువ్వు మెలుగు తొందకపోతే, ఇంతకుముందు నేను అందరూ దేవుని బిడ్డలే కదా, నా భార్య యవనస్తురాలు, ఇదే ఇంట్లో నా భార్య లాస్ట్లో పడుకుంది, నేను పడుకున్నాను. పక్కన సుమారు 5-6 యవనస్తులు పురుషులు పడుకొని ఉండేవారు. మిద్ది మీద పిల్లలు మోహనం పడుకొని ఉంటారు. కూటం అయిపోయిన తర్వాత మనోళ్ళే కదా, సేవకుని నమ్ముతాడండి. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేను చాలా పొరపాటు చేశాను. దోయేగు లాంటి వాళ్ళు ఎంతమంది కాచుకొని ఉంటారు. సాతాను దోయేగు లాంటి వాళ్ళు రెడీ చేస్తాడు. 85 మంది సేవకులను చంపాడు. వాళ్ళ కోడళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవాళ్ళని, వాళ్ళ మనవరాళ్ళని అందరిని చంపాడు. వెళ్ళి దేశంలో మనం చూడలేదు కానీ వింటున్న వార్తలు అవే, చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇవే.
ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే, కన్నీరు కార్చే వాళ్ళు లేకపోతే, కుటుంబం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే చెప్పడం కాదు. ప్రార్థన చేసుకోండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి చెప్పడం కాదు. నువ్వు నీ బిడ్డ కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. చేసి జయం చూసి చెప్పే తల్లకి నీ పిల్లలు మారు మనసు పొందకుండా, నీ కుటుంబం మారు మనసు పొందకుండా, నీలో భక్తి లేకుండా దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేసామంటే శాపం. ప్రార్థన లేదు. ప్రార్థించేవాడు అడవుల్లో పారిపోతా ఉన్నాడు. సంహార దూత కాసుకొని ఉంది. ఈ దినాల్లో కులం పేరట, మతం పేరట మనుషులు చంపడం, ఆడబిడ్డల్ని బట్టలు లేకుండా వీధుల్లో తిప్పుతూ వీడియోలు వాళ్ళే తీసి వాళ్ళే యూట్యూబ్లో పెట్టడం. మనం చూస్తూ ఉన్నాం. మన దాకా రాదులే అనుకుంటున్నాం, కానీ అది ప్రాక్టికల్గా వస్తుంది. కానీ థియరికల్గా కొద్దిగా నువ్వు కానీ ఆలోచిస్తే దానికంటే భయంకరమైన సంఘటనలు మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన కాలనీస్లో జరుగుతున్నాయి. అవి తెలియబడ్డాయి, తెలియబడకుండా జరుగుతున్నాయి. కారణం ప్రార్థన చేయకుండా ఉండడం, దేవుని యొక్క పాదాలు పట్టుకోకుండా ఉండడం. దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు దొరికేది వ్యభిచారంలో కొంత సుఖమేమో, తాగుబోతనంలో కొంత మత్తేమో, ఉక్కుపొడి వేసుకుంటే, పొగాకు వేసుకుంటే, అవిని వేసుకుంటే కొంత మత్తు దొరుకుద్దేమో, లేదా మంచి బిల్డింగ్ కట్టుకుంటే ఆ చూసిన రోజు అందరూ వచ్చి వెరీ గుడ్ భలే కట్టారు ఇల్లు అని చెప్పని నిన్ను మెచ్చుకుంటారు, ఆ ఒక్క పూటేమో. కానీ ప్రభువు కొరకు నువ్వు జీవిస్తే ఆ దొరికే ఆనందం వ్యభిచార సుఖం కంటే, రాగుబోతు మత్తు కంటే, లోక సంబంధం డంబం కంటే అత్యధికమైంది. అది రుచి చూసి తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తాం, ప్రభుత్వం ఉన్న వాళ్ళకి తెలుస్తాం. సహోదరుడు సహోదరు చూడండి, దోయగు లాంటి వాళ్ళు అమోషమం తెలియని వాళ్ళను చంపడానికి ఎంతో మందిని సాతాను సిద్ధం చేస్తున్నారు. మరి వారి హృదయాలు మారాలంటే, వారి జీవితాలు మారాలంటే, వారు సృష్టికర్త అయిన తమ దేవుణ్ణి తెలుసుకోవాలంటే, లేదా నీవు నేను మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, తమ దేవుని ఎరిగిన వారు. ఎక్కడుంది ఆ వాక్యం చూసి చెప్పండి. తమ దేవుని ఎరిగిన వారు ఏమండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. 11వ అధ్యాయము బిగ్గరగా చదవండి. 11వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. ఏమని రాయబడింది? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. సౌలుగా ఉన్నంతసేపు ధర్మశాస్త్రాన్ని మట్టుగా ఎరిగాడు. పౌలుగా తను అప్పగించుకున్నప్పుడు, పెరిగి పౌలును చూసి తను పౌలుగా మార్చబడి తను అప్పగించుకున్నప్పుడు గొప్ప కార్యాలు చూశాడు. దోయగు లాంటి మనసు కలిగిన వాడు మారు మనసు అనుభవంలోనికి వచ్చి గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నీవు నేను ప్రార్థన చేయడం లేదు. తమ కలిగిందే గొప్పది అని వారు తలస్తూ మనుషులు చంపడానికి మారణాయుధాలు ఉపయోగిస్తున్నారు, మనుషులు చంపడానికి అధికారం ఉపయోగిస్తున్నారు, మనుషులు చంపడానికి వారు చట్టాలు చేస్తున్నారు, మనుషులు చంపడానికి రకరకాలైనటువంటి
కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు తమ దేవుని ఎరుగలేదు. తమ దేవుని ఎరుగువారు ఏమని రాయబడిందండి? బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. వారు దేవుని ఎరగలేదు. కానీ దేవుని ఎరిగిన నీవు నేను మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి దేవుడు తెలియదండి. వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము, ఎలాగా జీవించుదము, ఎలాగా మనుషులను చంపుదము, ఎలాగా మనుషులను అనగతొక్కుదము, మనుషులను ఎలాగా వారిని పైకి రాకుండా వాళ్ళను బానిసత్వంలో ఉంచుదాము, అది మట్టుకే వాళ్ళకు తెలుసు. కానీ వారు దేవుని ఎరిగితే నీకంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. చూడండి, ఇక్కడ భయంకరమైన గాలి వాన. లూకాసు వార్త 8వ అధ్యాయము 24వ వాక్యము. ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము అని చెప్పి ఆయనను లేపి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అనగి నిమ్మళమాయను. గాలిని నీటి పొంగును ద్వారా నీ మీదకు వస్తున్న సమస్యలను నీవు గద్దించాలి. నీలో పడుతున్న బలహీనతను నీవు గద్దించాలి. మోకరించి ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, గ్రామం కొరకు, సంఘం కొరకు, మనుషుల కొరకు, ప్రపంచం కొరకు నీవు నేను కన్నీళ్లు విడవకపోతే వారు దేవుణ్ణి తెలుసుకోలేరు. వాళ్ళకు తెలిసిన దాన్ని వాళ్ళు జరిగిస్తారు. యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయము. యేసు ప్రభు వారు ఇక్కడ 22వ వాక్యంలో ఒక మాట మాట్లాడుతున్నారు, చదవండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. రక్షణ ప్రార్థన పరుని ప్రార్థన ద్వారా కలుగుతున్నది. వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలియని దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చూడండి. అక్కడ ప్రజలు వారికి హస్తకృతములైనటువంటి కొన్ని విగ్రహాలను పెట్టుకున్నారు. ఏథెన్స్లో వాళ్ళు వాటిని ఆరాధిస్తున్నారు. పౌలు గారు వెళ్ళి అక్కడ చూసాడు. ఆ లోపలికి వెళ్ళి వాటన్నిటిని చూసుకుంటా వస్తున్నప్పుడు ఆయనకు ఒక బలిపీఠం కనబడింది. 17:23 చదవండి. అపోస్తుల కార్యములు 17:23. నేను సంచరించొచ్చు, మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి, తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠాన్ని నేను చూశాను. మీకు తెలియని ఒక దేవుడు ఉన్నాడు. ఆయన గురించి నేను ప్రకటిస్తున్నాను, వినండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీకు తెలుసు, కానీ ఆయన గురించి మీరు చెడ్డగా ఆలోచిస్తున్నారు. మంచిగా చూడండి కొద్దిగా. ఆయన మరణ పునరుద్ధానపు విషయాలు తెలియజేసినప్పుడు వాళ్ళలో కొంతమంది ప్రభువును సేవించడం ఆరంభించారు. పౌలు గారు చెప్పారు,
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మనుష్యులకు, క్రైస్తవులకే కాదు, అందరూ, అంతటను, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ మారు మనసు పొందాలి. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఏం చేశాడు? వదిలేశాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. సహోదరుడా, సహోదరు, ఒక ప్రధానమంత్రి మారు మనసు పొందవలసిన బాధ్యత ఒక విశ్వాసిగా నీ ప్రార్థన మీద ఆధారపడింది. ఒక రాష్ట్రపతి మారు మనసు పొందవలసిన బాధ్యత ఒక విశ్వాసిగా నీ మీద, నా మీద, మన ప్రార్థనల మీద, ప్రతి ఒక్క యజమానిని, అధికారి యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద ఆధారపడి ఉన్నది. మతం కాదు, మతి మారాలి. మతి, మనస్సు మారాలి. నేను ఎవరిని చంపుతున్నాను? నా సహోదరుణ్ణి కదా, భారతీయులే కదా, భారతీయులందరూ నా సహోదరులు, సహోదరులు అని నేను చెప్పానే. ఇప్పుడు ఏంటి పని చేస్తున్నాను అని మనసులో నొచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని ముఖాముఖిగా కలుసుకొని భక్తి మెట్టులోకి, అద్భుత ఆశ్చర్యకారం జరిగించే మెట్టులోకి వారు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే నీవు నేను మొర్ర పెట్టడం లేదు. క్రైస్తవ లోకం అన్నిటి పర్వతాన్ని, హిమాలయాల కంటే ఎత్తైన కన్నీటి శిఖరాన్ని పరలోకం తాకునట్లు మొర్ర పెట్టేటువంటి స్థితిలో లేదు. ఆయన బాబెలు గోపురాన్ని ఆయన ధ్వంసం చేశాడు. లోకం అంతా చెదిరి మనం అందరం అభివృద్ధి చెందులాగిన. కానీ ఈరోజు ఆయన ప్రార్థనా గోపురాన్ని, కన్నీటి ప్రార్థనా గోపురాన్ని కోరుకుంటున్నాడు. నీవు నేను మొరపెట్టినట్లయితే ఆ కన్నీరు ప్రభువు దగ్గర ఉన్నప్పుడు సాతాను సైడ్ అయిపోతాడు. మనుషులు పశ్చాత్తాపం చెందుతారు, మనుషులు లోబడతారు. ఆశ్వేరోసు హిందూ దేశం మొదలుకొని కూర్సు దేశం వరకు పరిపాలించాడు. అతనే లోబడ్డాడు. నెబుకద్నెజరు గనుడైనప్పటికీ గడ్డి తిన్నాడు, లోబడ్డాడు. సోదరుడు, ఒక మనుషులు లోబడలేడా? లోబడతాడు. కానీ నీవు నేను ప్రార్థన చేయడం, మనం మొరపెట్టడం లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, మీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? నీ భక్తి మెట్టు ఎక్కడ? ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నా? ప్రార్థన చేయలేవా? ఒక చిన్న క్షణికోద్రేకంతో కూడిన సుఖం కొరకు, ఒక చిన్న ఉద్యోగం కొరకు, లేదా ఒక చిన్న నీ బంధువులు, నీ కుటుంబీకులు మట్టుగా బాగుపడాలన్నా ఒక చిన్న ఆశ కొరకు దేవుని పనిని అడ్డుకునే వ్యక్తిగా ఉంటావా? దేవుని రాజ్యాన్ని కూలదోసే వ్యక్తిగా మారుతావా? ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రభుకి ఏం సమాధానం చెప్తాం? నీ ఇష్టం. మోకరించు, ప్రభుకు సమాధానం చెప్పు. ప్రభు నీ సమాధానాన్ని తీసుకుంటాడు. ఆయనకు విన్నవించుకున్నాం, ఆయనకు మనవి చేద్దాం, ఆయనకు మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి. ఓ దేవా, కనికరించు నాయన, కనికరించు ప్రభు.
నా పరిస్థితి, నా విశ్వాసాన్ని మన్నించు ప్రభా. ప్రార్థన చేయండి. గుడ్ మార్నింగ్ మేడం.